నేను ఒకసారి ఒక స్థలానికి వెళ్ళింటే వాక్యం చెప్తాను. ఇద్దరు దంపతులు వచ్చినారు. ప్రార్థన చేయండి బ్రదర్, ఆయన బాప్తిసం తీసుకోవాలన్న. రక్షణ పొందినాడు అంటే ఆ రక్షణ పొందినాడు. ఎలాగ రక్షణ పొందినాడు అంటే ఇదొక పెద్ద కథలేండి అన్న. చెప్పండి, నాకు కథలు అంటే చాలా ఇష్టము అని చెప్పా. అప్పుడు వాళ్ళు చెప్పడం ఆరంభించినారు, బ్రదర్ నేను రక్షణ పొందినా, మందిరానికి వెళ్తున్నా, మా ఆయన రక్షణ పొందలేదు అని. ఇంకా పక్క నుండి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఉప్పు కలిపేవాళ్ళు, ఆయన పెద్ద తాగబోతు బ్రదర్, ఇప్పుడు రక్షణ పొంది అట్లున్నాడు, అంతకుముందు అసలు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అన్నారు. అక్కేమో మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించి స్తుతించి మందిర కార్యక్రమాల్లో ఉంటే ఆయనేమో తాగి వీధుల్లో పడిపోతూ ఉంటాడు. ఎలాగుంటుంది భక్తి? అలాగే నెట్టుకొని వచ్చింది. ఇలాంటి ఒక వాచ్నెట్ సర్వీస్ వచ్చిందంట. ఏం జరిగింది అక్క అని అంటే, రండి వాక్యం నువ్వు కూడా తీసుకోవచ్చు అంటే అప్పటికే ఆయన సాయంకాలానికి లోడ్లో వచ్చినాడంట. నేను కూడా రావచ్చా అన్నాడంట. ఇలాంటి వాళ్ళే రావాల్సింది, రా మందిరానికి వాక్యం చేసుకుందాం అంటే ఏమో చూస్తాంలే తర్వాత అన్నాడు. అంతలోకి ఎవరో ఒక బ్రదర్ ఉంటారు కదా, వెళ్ళి ఆయన పిలిచినాడంట. రెండన్నా మీరు కూడా మందిరానికి అంటే, నేనెందుకు, ఉండే పవిత్రత కూడా పోతుంది, నేను వస్తే పర్లేదులే, ప్రభుకి మీలాంటి వాళ్ళు కూడా కావాలా, కనుక మీరు రండి అన్నాడంట. తర్వాత చూస్తాంలే, తర్వాత నువ్వు రా అన్నాడు. ఈ యవనస్తునికేమో ఆయన ఇదే మనసు ఉంది. ఇక్కడ మందిరంలో కూర్చున్నాడు కానీ ఆయన వచ్చినాడా లేదా చూస్తూనే ఉన్నాడు. ఆయన రాలేదని తెలిసి ఇంటికి వెళ్ళాడు. ఏమన్నా రాలేదు అని అంటే, నేను వస్తే బాగుండదు కదా అని అంటే, లేదన్నా పర్లేదు మీరు రండి అన్నాడు. మొత్తానికి తీసుకొని వచ్చినాడు. ఆయనకి ఎక్కడో కుర్చీలో కూర్చోబెట్టినాడు. సరే కూర్చున్న తర్వాత క్రమేణా అది తగ్గుతూ ఉంది పవర్. వాక్యం మాత్రం మొత్తానికి వింటా ఉన్నాడు. చివరిలో ఇక్కడ లీడ్ చేసే పాస్టర్ గారు చెప్పినాడంటే, ఇప్పుడు మనం పాటలు పాడేటప్పుడు మీరు వచ్చి వాగ్దానాలు తీసుకొని వ్యక్తిగతమైన అని చెప్పినాడు. సరే అందరూ వచ్చి కానుకేసి వాగ్దానాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక వాళ్ళ సంబరం పట్టనదేవి కాదు కదా, నీకేమొచ్చింది అది కొత్త పాట, దీంట్లో లేదు. అది ఏం పాట కానీ రోజంతా వాడతాం. మనసు మాత్రం అంకుల్ ఆ అన్న మీదే ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా మీరు తీసుకోలేదంటే, నాకెందుకయ్యా, లేదన్నా రండి మీరు తీసుకుందరా అన్నాడు. పిల్లవని మాట కాదని లేక ఆయన వచ్చి వాగ్దానం తీసుకున్నాడు. వాగ్దానం ఏదో తీసుకున్నాను కదా అని అది తీసి చదవడం ఆరంభించినాడు. ఆయనకి ఏం వాగ్దానం వచ్చిందో తెలుసా? అందుకు యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడితివి. దేవుడు ఇలాంటి పొరపాట్లు కూడా చేస్తాడా? ఎంత ఆయన ఆ వాగ్దానం చూసిన తర్వాత అనుకున్నాడు, ఏంటి నాకు తప్పు వచ్చింది, మా ఆవిడికి వచ్చింది, నాకు వచ్చింది ఏంటి? ఆ వాక్యం పట్టుకొని, ఏం ప్రభా ఇది నీతిమంతుడు అన్నాడు, నేను రోజు తాగుతున్నాను కదా అని అంటానే ఉంటే, ఆయనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో తన పాపాన్ని గురించి ఒప్పించడం ఆరంభించినాడు. నీలాంటి వాడిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవుని దృష్టికి నువ్వెవరో తెలుసా? నీతిమంతుడు. నీకు అర్థం కాదు. నా కుమారుడైన నీతిమంతుడైన నీ కొరకే నేను ఈ భూమి మీదకి పంపించిన. నా కుమారుడు నీ కొరకై శిల మీద వేలాడదీయబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు కనుక నీ త్రాగుబోతనం అంతా మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తనను ఒప్పించడం ఆరంభించినాడు. తన పాప స్థితి గుర్తొచ్చింది. తనకు తెలియకుండానే కన్నీటితో పాపాలు ఒప్పుకోవడం ఆరంభించినాడు. హృదయం తేలికైపోతుంది. అది మారు మనసు అని తెలియదు. దేవుని వాక్యం మార్చలేని వ్యక్తి భూమి మీద ఇంకా పుట్టబోడు.